ఫైట్ ఫైల్ లాస్ట్ స్టోరీ చూద్దాం. పార్టీ విలీనాల పేరుతో జరుగుతున్న ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కపిల్ సిబల్ వేసినటువంటి పిటిషన్ ని స్వీకరించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల కారణంగా ఆయా పార్టీల మైనారిటీ మెజారిటీగా మారి ప్రజా తీర్పే మారిపోయే ప్రమాదం ఉందని కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను సభ అయినా పార్టీలో అయినా లేవనెత్తాల్సిందే అంటూ స్పష్టం చేసింది. అయితే ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఇవ్వడాన్ని ప్రశ్నించిన సుప్రీం 10వ షెడ్యూల్ అమలులో అనేక సమస్యలు కనిపిస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాదు పార్టీ ఫిరాయింపులపై పెండింగ్ లో ఉన్నటువంటి కేసులతో ట్యాగ్ చేసి మరీ విచారణ చేపట్టాలంటూ ఆదేశించింది. ఒక పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధి మరో పార్టీలో చేరటాన్ని అరికట్టేలా ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చినా అది సరిగా అమలు కావటం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈ ఇష్యూలో సుప్రీంకోర్టు ఎంక్వైరీ జరిపింది. సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కేసులో నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపైన అనేక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఫిరాయింపుల్ని కేవలం విలీనాల పేరుతో అడ్డదిడ్డంగా రాజకీయ తీర్పుల్ని, ప్రజలు ఇచ్చిన తీర్పుల్ని మారుస్తున్నటువంటి విధానాన్ని కూడా దానిపైన వ్యాఖ్యానించింది. దాంతోపాటుగా ఇప్పటివరకు దేశంలో ఎన్ని కేసులు అయితే నమోదయ్యాయి సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా ఎన్ని కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ట్యాగ్ చేస్తూ వాటన్నింటినీ కూడా ఒకే విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. కపిల్ సిబాల్ ముందుగా పేర్కొన్నటువంటి అంశాలు, పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ఎక్కడైతే విలీనాల పేరుతో ఫిరాయింపులు, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఒక గెలిచిన పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు 2/3 మెజారిటీతో వెళ్ళొచ్చు అనేది 10th షెడ్యూల్లో ఉంది. ఆ 10th షెడ్యూల్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో కేవలం ఫిరాయింపులే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఫ్లెక్సిబిలిటీని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఇంతకు ముందు చాలా రాష్ట్రాల్లో చూసాం. తెలంగాణలో కూడా 2014 నుంచి ఇప్పటివరకు 3 సార్లు, ఒకటిసారి బీఎస్పీ, ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, 3 పార్టీలు కూడా బీఆర్ఎస్లో మెర్జ్ అయినాయి. అదేవిధంగా పక్కనటువంటి మహారాష్ట్రలో ప్రభుత్వమే తారుమారైనటువంటి విషయాన్ని చూసాం. మొన్న టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా బీజేపీలో విలీనమైనటువంటి ప్రక్రియను చూసాం. కర్ణాటకలో గతంలో జరిగినటువంటి సంఘటనలు చూసాం. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అదే పార్టీలో ఉండాలి, లేదంటే ఆ పార్టీకి రాజీనామా చేసి, పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలనేది నిబంధన కూడా ఉంది. కానీ దాన్ని పట్టించుకోకుండా కేవలం 2/3 మెజారిటీని దృష్టిలో పెట్టుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని విలీనాలు చేస్తున్నారు అంటూ కపిల్ సిబాల్ చెప్పారు. ఇక 10th షెడ్యూల్లో ఉన్నటువంటి చాలా అంశాలు లొసుగులు ఉన్నాయి, చాలా అంశాల లొసుగులు ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలి. చాలా లొసుగుల్ని తీసి అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ పార్టీ కనుక మద్దతు ఇస్తే, ఒక పార్టీ గెలిచినప్పుడు ఇంకొక పార్టీ దానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే కనుక ఓకే, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, పార్టీ మేనిఫెస్టో ఇతర అంశాలకు విరుద్ధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రకరకాల కారణాలతో, ప్రజాభిప్రాయమనో, ప్రజల ఆకాంక్షనో, స్థానిక సమస్యలనో, నియోజకవర్గ అభివృద్ధనో ఇలాంటి వాటితో 2/3 తీసుకొచ్చి ఇంకొక పార్టీలో మెర్జ్ చేయడం అనేది ప్రజా తీర్పునే పూర్తిగా మారుస్తుంది. ఒక పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఓటేస్తే ఆ కిందున్నటువంటి 2nd, 3rd ఉన్నటువంటి 2 పార్టీలు కలిపి అధికారాన్ని ఫామ్ చేయడం, లేకపోతే ఆ పార్టీకి ఎక్కడైతే మెజారిటీ రాలేదో అట్లాంటప్పుడు కిందున్నటువంటి 2nd ప్లేస్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలో వచ్చి దీంట్లో మెర్జ్ అయ్యి ఆ తీర్పును తారుమారు చేయడం ఇదంతా కూడా చూస్తుంది. సో నెక్స్ట్ విచారణలో దీనిపైన కొంత ఇంట్రెస్టింగ్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం నోటీస్ అందుకున్న తర్వాత దీనికి ఎలాంటి రిప్లై ఇస్తుంది, ఏమైనా అమెండ్మెంట్ చేస్తారంటున్నారా? దాంతోపాటు సుప్రీంకోర్టు దీన్ని సభలో కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది అంటే పేర్కొంటుంది. కాబట్టి ఈ సభలో కూడా దీనిపైన చర్చిస్తారా చూడాలి.